పొద్దుగాల పాల కోసం పోతాం, ఓ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వస్తాం. కూరగాయలకు పోతాం, ఇంకో అబ్రేక్ కాగితంలో వేసుకుంటాం. కిరాణా దుకాణంలో ఉప్పు పప్పులు కొంటాం, మళ్ళా కవర్లు వేసుకొస్తాం. అది ఇది అని ఏం లేదు, బయట ఏది కొన్నా ప్లాస్టిక్ కవర్లో పట్టుక రావాల్సిందే. ఇంకో దిక్కు ప్రకృతి ఖరాబ్ అవుతుంది, ప్లాస్టిక్ బంద్ పెట్టాల్సిందే అని లొల్లి నడుస్తుండే. గందుకే ఒకరు గీ ఉపాయం చేసిండ్రు. హగో ఇంట్లో వెరైటీ ఏమున్నది, ప్లాస్టిక్ కవర్లేనాయా అంటారా? కానీ ఇది ప్లాస్టిక్ కాదు, కూరగాయలు మక్క కంకులు సాబ్దానా గంజితో తయారు చేసిండ్రు. మామూలు ప్లాస్టిక్ అయితే భూమిలో నెలల కమానం ఉన్నా కరగది, కానీ ఈ నెల రోజులకెళ్ళి 3 నెలల కరిగి భూమికి మంచిగా ఎరువు అవుతాయట. ఇప్పటికైతే 5 కేజీలు 10 కేజీలు 25 కేజీల వజన్ మోసే కవర్లు చేస్తున్నారు. ఏడనో కాదుల్లో మన నిజామాబాద్లోనే అభినవ్ పటేల్ అని గీ అన్న సపరేట్ కంపెనీ పెట్టిండు. ఇంటర్నెట్ లో చూసి గీ ఇకమత్ తెలుసుకున్నాడట. జర్మనీకి వెళ్లి ముడి సరుకు తెప్పించి అక్కడి టెక్నాలజీతో తయారు చేపిస్తున్నాడు. మంచిగానే ఉన్నది గాని మనం గరం గరం ఉండేటి లేస్తే ఉత్తగానే కరిగిపోతాయి కదా అంటారా? దానికోసం సపరేట్ కవర్లు రెడీ అవుతున్నాయి. కర్రీ పాయింట్లలో వాడే బుడ్డ కవర్ల కాంచెల్లి 25 కిలోల వజన్ మోసే కవర్ల దాకా ఉన్నాయట. ఇప్పటికైతే కవర్లే మార్కెట్లకు తెస్తున్నాడు. రేపు నీళ్ల గిలాసులు బాటళ్లు ప్లేట్లు స్పూన్లు సుతా తెస్తారట. ప్లాస్టిక్ వాడకం తగ్గియాలే, ప్రకృతిని కాపాడాలని గీ తీర్లదనలాడుతుండ అన్నట్టు. హబ్బా శబాష్ అని మెచ్చుకునుడు కాదు, మీరు సుత ప్లాస్టిక్ తగ్గించి గిసొంటివి వాడితే మంచిది.